హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ దందాల వెనుక మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. హైదరాబాద్లో ఫ్లాట్ కానీ కొనబోతున్నారా? అయితే బీ కేర్ఫుల్. బంపర్ ఆఫర్ అంటూ నిండా ముంచేస్తారు. ఆలస్యం చేస్తే ఆశాభంగం అంటూ మిమ్మల్ని తొందర పెడతారు. వెనక ముందు ఆలోచించకుండా, సరైన వివరాలు తెలుసుకోకుండా అడుగు ముందుకు వేస్తే నిలువునా దోచేస్తారు. తాజాగా ఓ రియల్ ఎస్టేట్ సంస్థ 395 మందిని నిండా ముంచేసింది. తక్కువ ధరకే ఇళ్ళు, పెట్టుబడిపై అధిక లాభాలు, ఫ్రీ లాంచ్ ఆఫర్ అంటూ ఇటీవల రియల్ ఎస్టేట్ మోసాలు హైదరాబాద్లో ఎక్కువయ్యాయి. సొంతింటి కళ నెరవేర్చుకోవాలనుకునే సామాన్యుడి ఆశను కొందరు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఏజెంట్లు చిదిమేస్తున్నారు. డబ్బు వసూలు చేశాక మొహం చాటేయడం, ఏళ్ల తరబడి ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వంటివి ఈ మధ్య కాలంలో సర్వసాధారణమయ్యాయి. భారతీ బిల్డర్స్, శుభోదయం, ప్రతిష్ట, ఓబిలీ, స్క్వేర్ యాడ్స్, వివోన్ ఇన్ఫ్రా, అమికాన్ డెవలపర్స్, జిఎస్ఆర్ ఇన్ఫ్రా ఇలా 20కి పైగా రియల్ ఎస్టేట్ కంపెనీలపై వందల సంఖ్యలో కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. మోసం చేసినట్టు కేసులు ఎదుర్కొంటున్న రియల్ ఎస్టేట్ కంపెనీలన్నీ కళ్ళు చెదిరే ప్రీ లాంచ్ డిస్కౌంట్ ఆఫర్లతోనే జనాన్ని ముంచేశాయి. వీటి చేతిలో మోసపోయిన బాధితులు పోలీసుల వద్ద మొరపెట్టుకుంటున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన ఆర్థిక నేర విచారణ విభాగం 100 కోట్ల రూపాయలకు పైగా దోపిడీ జరిగినట్లు గుర్తించింది. ఆఫర్ల పేరుతో వినియోగదారులను మోసం చేసిన 20 కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టాలంటూ తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీకి పోలీసులు సూచించారు. ప్రీ లాంచ్ పేరుతో కోంపల్లిలో భారీ మోసానికి పాల్పడింది భారతీ బిల్డర్స్ సంస్థ. 6.5 ఎకరాలు చూపించి 395 మంది నుంచి 60 కోట్లను వసూలు చేసింది. ఒక్కొక్కరి నుంచి కనీసం 50 లక్షలకు తగ్గకుండా దోచేసింది. ఇక శుభోదయం అనే రియల్ ఎస్టేట్ కంపెనీ యాదగిరి గుట్ట దగ్గర వెంచర్ని చూపించి 34 మంది వద్ద 7 కోట్లు కొట్టేసింది. సినీ ప్రముఖులతో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రకటనలు ఇప్పించి కస్టమర్లను అట్రాక్ట్ చేస్తున్నారు. సొంతింటి కోసం ఆశతో రూపాయి కూడబెట్టిన సగటు మధ్యతరగతి వాళ్ళు ఆ ప్రకటనలు చూసి వెంచర్లలో స్థలాలు కొంటున్నారు. ఇదే అదనుగా కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారు. ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి ఆ తర్వాత మొహం చాటేస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా అలాంటి వెంచర్లు, ప్రాజెక్టుల్లో కనీసం ఇటుకలు కూడా కదలడం లేదు. విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మోసాలు అదే స్థాయిలో భారీగా పెరుగుతున్నాయి. దీంతో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీల ప్రీ లాంచ్ ఆఫర్లపై కొనుగోలుదారులు అలర్ట్గా ఉండాలని సూచిస్తున్నారు. ప్రాపర్టీ కొనే ముందు ఆ వెంచర్కు అన్ని అనుమతులు ఉన్నాయో లేవో చెక్ చేసుకొని డాక్యుమెంట్స్ పరిశీలించాకే ముందుకు వెళ్లాలని సలహా ఇస్తున్నారు.